నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్లో ముత్తుకూరు గేటు వద్ద 89 లక్షల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు విచ్చేశారు. వీరికి డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు బ్యూటిఫికేషన్ పనులకు టెంకాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. డివిజన్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వడ్డీలాలే సీదరాల నాయకత్వం, వడ్డీలాలే సీదరాల నాయకత్వం, వడ్డీలాలే సీదరాల నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని కింద బ్యూటిఫికేషన్ పనులు 89 లక్షల రూపాయలతో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, మిగతా డివిజన్ పెద్దలందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు అందరి సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికి కూడా తెలుసు, దాదాపు 40 కోట్ల రూపాయలతో ఏదైతే ఒక 1.5 మంత్ బ్యాక్ పనులన్నీ కూడా మొదలుపెట్టామో అవి కూడా పూర్తిగా వస్తున్నాయి. అవి కూడా మే 15వ తారీఖున ఒకే టైంకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లో ఆ పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభమవుతాయి. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఇప్పటికే కొన్ని అమలు చేశారు. వచ్చే నెలలో కూడా మిగతా కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మీరందరూ కూడా చూస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిందో అమరావతి రాజధానిని, గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సర్వనాశనం చేసినప్పటికీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్ర రాష్ట్రంగా నిలపాలా, ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి రాజధాని ఉండాలన్న సంకల్పంతో రేపు మే 2వ తారీఖు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తిరిగి అమరావతి నా రాజధాని, మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని దేశంలో గర్వంగా చెప్పుకునే విధంగా తిరిగి పునఃప్రారంభం కూడా రేపు మే 2వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని విధాలా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ గత ప్రభుత్వం వాళ్ళ ఇబ్బందులు పడ్డ చూసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులకి అదేవిధంగా సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టారు. ఇంత మంచి పనులు చేస్తున్న అటు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు సంక్షేమం అభివృద్ధి నిరంతరం పర్యవేక్షిస్తున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ ఏదైతే ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ శంకుస్థాపన పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 89 లక్షల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు అన్నిటి కూడా 2 నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే 19వ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10 నెలల్లో 6 కోట్ల రూపాయలతో 19వ డివిజన్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పెద్దలు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున 19వ డివిజన్ ప్రజలందరి తరఫున పేరు పేరున వారిద్దరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, మిథాని, దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకో-షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.